అందరికి నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. 2025 ఫిబ్రవరి మాసం తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? ముందుగా ద్వాదశ రాశి వారందరికీ మంచి దశలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు అందరికి కూడా శుభాకాంక్షలు. అందులో తులారాశి, ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాశి వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ 2020 సంవత్సరం రావటం. అదేంటో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ముందుగా అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అన్ని రాసులకి గ్రహరీత్యా ఏమైనా దోషాలున్నా స్థితిగతులున్నా కూడా ఈ 2025 సంవత్సరంలో 4 అతిపెద్ద గ్రహాలు మారడం అనేది జరుగుతూ ఉంది. దాంట్లో అంటే రానున్నటువంటి రోజుల్లో అంటే మార్చి నెల 29 తారీఖు శని భగవానుడు, అలానే మే 15 తారీఖు రాహుకేతువులు, మే 18 తారీఖు గురువు, ఇలా 4 గ్రహాలు ఒకటేసారి మారడం. దీని ద్వారా ఈ ద్వాదశ రాసులు వారందరికీ 27 నక్షత్రాలు అందరికీ 108 పాదాల వారు అందరికీ కూడా ఏ రాశిలో పుట్టినప్పటికీ కూడా అందరికీ కుడి ఎడమైపోతున్నాయి అన్నమాట. అంటే అప్పటికప్పుడే పొలిటీషియన్స్లోకి వెళ్ళిపోవటం, అప్పటికప్పుడే వైద్య రంగాల్లోకి వెళ్ళిపోవటం, అప్పుడప్పటికే విదేశాలకు వెళ్ళిపోవటం, ఎప్పటి నుంచో బాధిస్తుండే శని భగవానుడి బాధ తొలగిపోతుంది. కొన్ని రాసులకి అష్టమ శని, అర్ధాష్టమ శని తొలగిపోతుంది. బుధదశ ఉన్న వాళ్ళకి తొలగిపోతుంది. అలానే రవి భగవానుడి వల్ల శాపాలు ఉన్న వాళ్ళకి తొలగిపోతుంది. కాలసర్పదోషం, కుజదోషం ఉన్న వాళ్ళకి అందరికీ బెటర్గా ఉంటుంది. పెళ్ళిళ్ళు అవ్వటం కానీ, ఇంక వీడికి జీవితంలో బాగుపడడు, పెళ్ళిళ్ళు అవ్వు అనుకుని ఉన్న వాళ్ళకి కానీ, ఇవన్నీ కూడా తులారాశిలో వాళ్ళు కూడా చెప్తున్నా. అన్ని రాశులు కలిపి తులారాశి కూడా ఉంది కాబట్టి అన్ని రాశులతో కూడా అనమాట. ఏదన్నా వరిస్తున్నాయి గురుగారు ఈ రాశి వారికి? ముఖ్యంగా ఏంటంటే ఈ తులారాశిలో కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి పద్మయోగం అని చెప్పేసి ఒకటి ఉన్నది. ఈ తులారాశి వాళ్ళకి పద్మయోగం అని ఉన్నది. ఈ పద్మరాజయోగం అని అంటారన్నమాట. ఈ పద్మరాజయోగానికి ప్రసిద్ధి ఏంటంటే, పెళ్ళిళ్ళు కానిటువంటి స్త్రీలకి, పురుషులకు కాదు, ఈ తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వటం, పెళ్ళిళ్ళు కుదరడం కూడా జరుగుతుంది. అంటే రానున్న కాలంలో ఇంకా ఇప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో కుదురుతాయి. ఒక అడుగు ముందైతే పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. అయితే మార్చి, ఏప్రిల్, మే నెలలో పెళ్ళిళ్ళు కూడా అవ్వచ్చు. వీళ్ళకి అనుకోని పక్షాన అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్ళిళ్ళు కూడా అయ్యేదానికి ఉన్నది. అయితే తులారాశి స్త్రీల వరకు మాత్రమే ఫిబ్రవరి మాసంలో కుదిరేలా ఉంది. అది కూడా ఉత్తర వైపు నుంచి కానీ తూర్పు వైపు నుంచి కానీ వచ్చేటువంటి సంబంధాలు కుదిరేలా ఉన్నాయి. ఎలాంటి వాళ్ళైనా ఏజ్ ఎంత ఉన్నా కూడా రెండో పెళ్లి చేసుకోవాలన్నటువంటి స్త్రీలకు కూడా కుదిరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ మేర తులారాశులు ఎవరైనా ఉంటే ఫిబ్రవరి మాసంలో ప్రయత్నం చేయొచ్చు వాళ్ళ పేరెంట్స్. అలానే జాబ్ పరంగా ఎవరైనా ప్రయత్నం చేసి ఉంటే కనుక గల్ఫ్ కంట్రీస్ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా, ఎందుకంటే శుక్ర భగవానుడు వీళ్ళ మీద మంచి శుభదృష్టితో ఉన్నాడు. అయితే ఈ గల్ఫ్ కంట్రీస్ 16 కంట్రీస్ ఉన్నాయి ప్రజెంట్ నాకు తెలిసినంతవరకు. అది దుబాయ్ కావచ్చు, కువైట్ కావచ్చు, ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, ఇవన్నీ కూడా గల్ఫ్ కంట్రీస్. ఈ గల్ఫ్ కంట్రీస్లో కనుక ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా రాణించేదానికి కానీ జాబ్ పరంగా, చదువు పరంగా బాగుంటుంది. వీసాకు సంబంధించినవి కూడా ఈ మాసం చివరిలో అంటే 22వ తారీఖు తర్వాత, ఫిబ్రవరి 22 తారీఖు తర్వాత 2025 సంవత్సరం తర్వాత కనుక ప్రయత్నం చేసినట్టు వీసాకు సంబంధించిన ప్రయత్నాలు చేసినట్టయితే ఖచ్చితంగా రాణించడానికి ఆస్కారం ఎక్కువ ఉంది తులారాశి వాళ్ళకి. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా అయితే కొన్ని రకాల రుమ్మతులు అయితే మాత్రం తప్పదు అన్నట్లుగా ఉన్నది. అయితే మేజర్గా తలపైన ఉన్నటువంటి, అంటే మొండెం వరకు ఓకే, తలపైన ఒకటి అంటే భాగం చేసి విడదీసే అవసరం లేదు. అంటే జలుబు కావచ్చు, ఇలాంటి పరిశ్రమ కావచ్చు, జలుబు, దగ్గు ఇలాంటివి వచ్చేటువంటి శ్వాసకు సంబంధించినటువంటి రోగాలు వచ్చేలా కనిపిస్తుంది. కాబట్టి కొంతమేర జాగ్రత్త తీసుకోవటం, హాట్ వాటర్ తాగటం, ఇలా మీంటు తీసుకోవటం లాంటివి ఏదైనా చేస్తే, దానికి సంబంధించిన ఇంగువ తినడం లాంటివి చేస్తే కొంతమేర తగ్గేదానికి ఆస్కారం ఉంది. కానీ శ్వాసకోశ జబ్బులు వచ్చేటానికి తులారాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. అది మాత్రం కొంచెం ఫిబ్రవరి మాసం మొత్తం కూడా జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తుంది. కాకపోతే కోర్టు వ్యవహారాలు తులారాశి మగవాళ్ళకి ఎవరైనా కోర్టు వ్యవహారం సంబంధించి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి అవుతుందని చెప్పొచ్చు. ఈ ఫిబ్రవరి మాసంలో ఖచ్చితంగా వాళ్ళకి రాణిస్తారు. అందులో కొంచెం ముందుకు వెళ్ళేదానికైతే కనిపిస్తుంది. కాంట్రాక్ట్ రంగాల్లో బిల్డర్స్గా, రియల్ ఎస్టేట్గా ఎవరైనా చేస్తుంటే కూడా వాళ్ళకు కూడా ఈ ఫిబ్రవరి మాసం కొంతమేర బాగుందని చెప్పొచ్చు. కాకపోతే వీళ్ళ దాంట్లో ఒకటి ఉంది, వీళ్ళ పని వీళ్ళే చేసుకోవాలి. ఇంకొకరిని నమ్మి వీళ్ళ పని వాళ్ళకి అప్పగిస్తే ఖచ్చితంగా మోసపోవటమో, బ్యాక్మెయిల్కి గురవటమో జరుగుతుంది. అది అయిన వాళ్ళైనా, బయట వాళ్ళైనా, పక్కన ఉండేటువంటి వాళ్ళైనా సరే అనుకోని పక్షాన వీళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళ పని
అవకాశం చూసుకొని వీళ్ళ పని వీళ్ళే చేసుకోవాలి. ఎంత బిజీ ఉన్నా సరే వీళ్ళ పని వీళ్ళు మాత్రం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మోసపోయే తత్వం కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంది కాబట్టి డబ్బు పరంగా అన్ని రకాలుగా మోసపోయేదానికి కనిపిస్తుంది. ఏదన్నా పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఏ రంగాలు సూచిస్తారు గురుగారు? రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టుకుంటే బాగుంటుంది. స్త్రీ పురుషులు ఇద్దరికి, తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఈ 2020 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో రియల్ ఎస్టేట్ రంగం, స్థలాలు వ్యాపారం కానివ్వండి, ఫ్లాట్స్, ఇళ్ళు, అలానే పంట భూములు ఏవైతే ఫార్మర్స్ చేయాలనుకున్న వాళ్ళు కూడా బాగుంటుంది. అంటే మెడికల్ సంబంధించింది కూడా వీళ్ళకి బాగుంటుంది. పెట్టుబడులు ఆ మేర పెట్టుకుంటే బాగుంటుంది. కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే మాత్రం అంతగా ఏమీ ప్రాణించేది లేదు. పంట భూముల మీద, రియల్ ఎస్టేట్ మీద కొత్తగా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా మోసపోయే తత్వంగా కనిపిస్తుంది. ఈ షేర్స్ కావచ్చు, లేకపోతే ఇంకా బెట్టింగ్లు ఉంటాయి, ఆన్లైన్ బెట్టింగ్స్, ఆన్లైన్ గేమ్స్, వీటిలో అమౌంట్లు పెడితే మాత్రం ఖచ్చితంగా ఆస్తులు కూడా కరిగిపోయేదానికి ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయకూడదు. కాకపోతే ఇంకొకటి ఉంది, ఎవరైనా తులారాశిలో పుట్టేటువంటి పురుషులు ఉన్నారో వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద, చెల్లి వాళ్ళు కావచ్చు, అక్క వాళ్ళు కావచ్చు, అలానే భార్య కావచ్చు, కూతురు కావచ్చు, తల్లి కావచ్చు, ఎవరితో అయినా సరే గొడవలు పెట్టుకోవడానికి అర్హంగా లేదు. ఎందుకంటే గొడవలు పెట్టుకోవడం వల్ల వీళ్ళకి ఆ పాపాలు తగిలేసి వీళ్ళలో ఉన్నటువంటి ఏదైతే ముందుకెళ్ళేటువంటిది ఉంటుందో అవన్నీ కూడా వెనక్కి తగ్గేసేదానికి ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళ చేత తిట్లు తినటం కానీ, ఆడవాళ్ళని తిట్టడం కానీ, అలానే ఇబ్బంది పెట్టడం కానీ చేయకూడదు. ఏది ఈ యొక్క ఫిబ్రవరి మాసం తర్వాత అంటే ఏమో చూద్దాం. ఫిబ్రవరి మాసం 2020 సంవత్సరం మాత్రము ఈ తులారాశిలో పుట్టినటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా. అలానే ఈ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం కానీ, ఆడపిల్లని ఏడ్పించడం కానీ కూడా చేయకూడదు. అలా ఎవరైనా ఉంటే కూడా మారి ఉంటే మంచిది. ఎలా ఉండాలి అంటే ఒక మాటలు చెప్పాలంటే, ఏదైనా దీక్ష తీసుకుంటే ఎలా ఉంటారు? నిష్టగా. అలా ఉంటే సరిపోతుంది. ఇంకా నాన్ వెజ్ తినకపోవడం, మందు తాగకపోవడం కూడా చాలా మంచిది ఈ ఫిబ్రవరి మాసంలో తులారాశిలో పుట్టినటువంటి పురుషులు. ఇక స్త్రీల గురించి అంటే, స్త్రీల గురించి అంతా బాగుంది కాబట్టి ఈ తులారాశి వాళ్ళకి స్త్రీలకు బాగా కలిసి వచ్చేటువంటి కాలము ఏది మనకి ఫిబ్రవరి మాసం. కాబట్టి ఈ తులారాశి వాళ్ళు పుట్టినటువంటి స్త్రీలకి బాగా కలిసి వస్తుంది. కాబట్టి వాళ్ళ పేరు మీద దీన్ని వ్యాపారం చేయాలనుకున్నా కూడా బాగుంటుంది. ఏదైతే పద్మ రాజయోగం ఉందో ఈ రాజయోగం ఏంటంటే ఆడవాళ్ళకి ఎక్కువగా బాగుంటుంది. కాబట్టి వాళ్ళు ఏదైనా మొదలు పెట్టుకోవాలనుకుంటే కొత్తగా వ్యాపారం మొదలు పెట్టవచ్చు. అలానే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఆడవాళ్ళు రాణించేదానికి బాగుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. అలానే వీళ్ళకి బుక్ స్టాల్ కానివ్వండి, అలానే ఇన్స్టిట్యూట్స్ ఏమైనా నేర్పిస్తే కూడా బాగుంటుంది. అలానే వీళ్ళకి అంతా ఈ మాసం మొత్తం కూడా బాగుండేందుకు చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకున్నట్లయితే ఈ మాసం మొత్తం వీళ్ళకి ఇంకా అనుకూలంగా ఉండేందుకు ఏదైతే మనం చెప్పినట్టు పురుషులకి ఉన్నారో కొంతమేర బాగలేదని వీళ్ళకి కూడా కొంచెం అనుకూలంగా కావాలి. కాబట్టి భయపడకుండా ఇంట్లో కూర్చోంటే అవ్వదు కదా, వీళ్ళు కూడా భయపడక ముందుకు రావాలి. కాబట్టి వీళ్ళు కూడా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. ఆ పరిహార నిమిత్తం మనకేంటంటే ఏదైతే కాజు, బాదం, కిస్మిస్, అంజీర్ ఏవైతే ఈ 4 వస్తువులు ఉన్నాయో ఈ 4 వస్తువులు మిక్సీ బట్టి పౌడర్ చేసుకొని, అంటే మనకి గ్రేవీగా వస్తుంది. ఈ గ్రేవీగా ఒక 50 గ్రాములు తీసుకొనైనా ఒక్కొక్క వస్తువు 50 గ్రాములు తీసుకొని మిక్సీ కొట్టేసుకొని ఆ గ్రేవీని 1 లీటర్ వాటర్లో కలుపుకొని ఏదైతే నాగమయ్య స్వామి పడిగలు కానీ, లేదా నాగమయ్య స్వామి అమ్మవారి, మానసదేవి అమ్మవారు కానీ, సరస్వతి మాత దగ్గర కానీ, లలిత అమ్మవారి దగ్గర కానీ, లేదా కనకదుర్గ అమ్మవారి దగ్గర కానీ, ఎక్కడైనా సరే వీళ్ళది ఉన్న దగ్గర, లేదా గణపతి ఆలయంలో కానీ, లేదా విష్ణుమూర్తి ఆలయంలో కానీ, లేదా కుమారస్వామి ఆలయంలో, లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కానీ వీళ్ళు అభిషేకం చేసినట్లయితే, అంటే ఇన్ని ఎందుకు చెప్పానంటే వాళ్ళకి ప్రాంతీయంలో ఏదైతే ఉన్నాయో వాళ్ళ పరిసరాల్లో ఏదైతే ఆలయం ఉంటుందో ఆ ఆలయంలో కనుక వీళ్ళు అభిషేకం చేసినట్లయితే ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా అభిషేకం చేసినట్లయితే కనుక వాళ్ళకున్నటువంటి గ్రహరిత్య దోషాలు, వాళ్ళకున్నటువంటి ప్రకృతించే దోషాలు, కాలసర్ప దోషాలు, నాగదోషాలు, కుజదోషాలు, అలానే శుక్రదోషాలు, కలత్ర దోషాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోయేసి, నరదిష్టి నర ప్రభావం కూడా తొలగిపోయేసి, రాహుకేతు దోషం కూడా తొలగిపోయేసి వీళ్ళు చేయాలనుకున్నటువంటి పనులు కావచ్చు, రావాల్సినటువంటి మనీ కావచ్చు, ఏదైనా సరే వచ్చేదానికి ఆస్కారంగా ఉంది. కాబట్టి అన్ని రకాల రుమ్మతులు కూడా తొలగిపోయేదానికి ఉంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసుకుంటే మరీ మంచిది. ఈ చిన్న రెమెడీ చేసుకుంటే మరీ మంచిది. లేదా ఎక్కడైనా దుర్గాదేవి లేదా లలితమ్మవారి ఆలయం ఉంటే కనుక అక్కడ కుంకుమార్చన చేయించినట్లయితే, అది మంగళవారం కానివ్వండి, ఒక శుక్రవారం కానివ్వండి, కుంకుమార్చన చేయించినా కూడా రాణించడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఈ మాసం మొత్తం కూడా ఈ రెమెడీ ఆడవాళ్ళైనా మగవాళ్ళని చేసుకుంటే మరింత మంచిగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయొచ్చు. అలానే మనం ప్రతి మాసంలో ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కూడా గ్రహాల నుంచి ఏదైతే అనుకూలంగా లేదో ఆ గ్రహాల నుంచి ఇచ్చినటువంటి నెంబర్ అయితే ఉంది ఆ నెంబర్ కూడా మనం ఈ మాసంలో ఇద్దాం. ఈ తులారాశి వారు ప్రతిరోజు కూడా పఠించవలసినటువంటి నెంబరు 255929 255929. ఈ నెంబర్ని కనుక ప్రతిరోజు 123 సార్లు 123
3 టైమ్స్ కనుక పఠించినట్లయితే చేతిలో ఒక వాటర్ బాటిల్ కానీ లేదా నారెంజ్ బత్తకాయలు ఉంటాయి కదా, ఇలాంటివి ఏదైనా ఫ్రూట్ చేతిలో పెట్టుకొని ఈ నమ్మని పఠించి చదవడం తినడం ద్వారా వీళ్ళకి ఆ అదృష్టం అనేది వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈ రెమెడీని చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. జై శ్రీమన్నారాయణ.